వైనాడ రాయ్బరేలీనా ఏ సీటును వదులుకోవాలో రాహుల్ డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ విషయంలో డైలమాలో ఉన్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. వైనాడ్ నుంచే తప్పుకుంటారని, అక్కడి నుంచి ప్రియాంక పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. రాయ్బరేలీ, వైనాడ్ ఏది ఉంచుకోవాలో, ఏ బంధం తెంచుకోవాలో పెద్ద సమస్య వచ్చి పడింది రాహుల్ గాంధీకి. 2024 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన రాహుల్ 2 సీట్లలో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ క్రమంలో రెండింటిలో ఒక స్థానాన్ని వదులుకోవాలి. ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. తీసుకునే నిర్ణయం 2 నియోజకవర్గాల ప్రజలకు సంతోషాన్నిచ్చేలా ఉండాలి అని రాహుల్ ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద వైనాడ్నే ఆయన వదులుకుంటారని ప్రచారం జరుగుతోంది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ కొనసాగడం దాదాపుగా ఖరారైందని చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో యూపీకి ఉన్న ప్రాధాన్యత రీత్యా రాహుల్ రాయ్బరేలీ ఎంపీగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నుంచి వినిపిస్తున్న టాక్. రాహుల్ కనుక ఆ నిర్ణయం తీసుకుంటే వైనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కూడా పార్టీలో చర్చ నడుస్తోంది. ప్రియాంక ఎన్నికల అరంగేట్రంపై రకరకాల ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతారనే టాపిక్ ఇప్పటిది కాదు. 2019 లోక్సభ ఎన్నికల నుంచే మొదలైంది. అప్పట్లో ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలొచ్చాయి. కానీ పోటీ చేయలేదు. 2024 ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ప్రియాంక బరిలో దిగుతారు అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఈసారి మాత్రం పక్కా అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. అదే జరిగితే 6 నెలల్లోపు వచ్చే వైనాడ్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతుంది అనడంలో సందేహం లేదు.